ఈ మధ్యకాలంలో ఒక ఆవిడ అంటుంది, నేను ఎవరో తెలుసా అంది. చూశారు మీరు? ఇలా సోఫాలోకి వచ్చింది, అలా కళ్ళు పెద్దవి చేసి వాళ్ళతో మాట్లాడుతుంది భక్తులతో. ఎవరమ్మా నువ్వు అని అడిగితే, జీజస్ అనరా, మళ్ళీ వచ్చాను నేను అనగానే సోఫాలో కూర్చున్న జీజస్కి టీ ఇచ్చారు గ్లాసులో. జీజస్ టీ తాగుతా అంటున్నాడు, త్వరలో నేను కొన్ని క్రియలు జరిగించకపోతున్నాను. ఎక్కడుందో? హైదరాబాద్లో ఉంది. చూశారు మీరు? నడుందని హైదరాబాద్లో. ఇప్పుడు టీ తాగుతూ జీజస్ టీ తాగుతున్నాడు ఏంటో నాకు అర్థమవుతుంది. ఆయన టీ తాగుతూ ప్రవచనం చెప్పేస్తున్నాడు అనమాట. జీసస్ ప్రవచనం చెప్తున్నాడు. ఇలాంటివి నమ్ముతున్నది డాక్టర్లు నమ్ముతున్నారు, ఎలాంటిది ఇంజనీర్స్ నమ్ముతున్నారు. ఆవిడ చుట్టూ ఉన్న సంఘస్థులు ఏం చిన్నవాళ్ళు కదండి, హై క్లాస్ పీపుల్స్, చదువుకున్న వాళ్ళందరూ ఆవిడ యేసుక్రీస్తు వారు అంటే ఆవిడ నమ్ముతున్నారంటే ఇంకేమనాలి? మన జనరేషన్లో మీరు చూస్తారు లేదు, మన జనరేషన్లో ఒక స్త్రీ వచ్చి నేను యేసుక్రీస్తు వారిని అంటే నమ్ముతున్నారు పెద్ద పెద్ద వాళ్ళు. ఇవన్నీ చూస్తున్నప్పుడు మీకు ఏమర్థం అవ్వాలి చెప్పండి? ఆయన అన్నట్టే జరుగుతుంది. అబద్ధకులు ఎక్కువయ్యారు, దొంగ ప్రవక్తలు ఎక్కువయ్యారు.